నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఇక ఈరోజు చర్చలో శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే శ్రీ జూపూడి ప్రభాకర్ రావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నేత, వారు కూడా చర్చలో పాల్గొంటారు. ఇక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విధ్వంసకాండపై, అలాగే హత్యాకాండపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వినుకొండ వెళ్ళిన తీరు, ఆ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఆదరణ, ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యంగా, అంటే ఓడిపోయిన తర్వాత కూడా ఆయనకి ఎక్కడ ప్రజాదరణ తగ్గలేదా అన్న భావన కలుగుతూ ఉంది. అంతేకాకుండా ఆయన డైరెక్ట్గా మీడియాతోటి, అలాగే ఇంగ్లీష్ మీడియాతోటి కూడా మాట్లాడుతూ ఈ రాష్ట్ర పరిపాలన పెట్టాలని, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని, ఢిల్లీలో ధర్నా చేయబోతున్నామని ఇవన్నీ చెప్పారు. సో ఈ పరిణామాలన్నీ సరే, యథాప్రకారం టీడీపీ మీడియా దీనికి ప్రాధాన్యత ఇవ్వకుండా జాగ్రత్త పడింది, అది వేరే విషయం. కానీ బట్ ఓవరాల్గా జనంలో ఎలాంటి స్పందన కనపడింది, దురదృష్టవశాత్తు హత్య జరిగినటువంటి ప్రదేశంలో బాధితుల్ని ఎలా ఓదార్చారు, వీటన్నిటి మీద మనం చర్చలోకి వెళదాం. ముందుగా కృష్ణరాజు గారు చెప్పండి, ఏమిటి నిన్న జగన్ గారి టూర్ మీద మీ కామెంట్స్ ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారి వినుకొండ టూర్కు ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన ఆ మృతుడి కుటుంబానికి నైతిక ధైర్యంతో పాటు మద్దతు కూడా ఇచ్చారండి. ఎందుకంటే ఆయనకు దారి పొడుగునా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు నీరాజనం చెప్పారు. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిన నేపథ్యంలో బహుశా జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రజల్లోకి వెళ్ళారు. నిజానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళడం అనేది కొత్త కాదు, కానీ ఈసారి ఈ నేపథ్యం అనేది ఖచ్చితంగా ఆలోచింపదగ్గ నేపథ్యంగా మనం భావించాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఒక రావణా కాష్టంలా మార్చిన నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు తన కర్తవ్యాన్ని, తన బాధ్యతను నెరవేర్చుకునే విషయంలో భాగంగానే ఆయన రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి పరిహారం కూడా అందజేయడానికి తెలుస్తోందండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అసలు ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది? కొత్త ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 40 రోజులైతే ఇన్ని వందల వేల సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయండి? ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రత అనే స్థానంలో అశాంతి, అభద్రత అనే పదాలు వచ్చి చేరాయి. ఈ రాష్ట్రాల్లో శాంతి భద్రతలు కాపాడటంలో ఈ ప్రభుత్వం, అలాగే హోంశాఖ మంత్రి కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. దారుణమైన విషయం ఏంటంటే ఈ శాంతి భద్రతలకు సంబంధించి ఈ గత 40 రోజులుగా రాజకీయ హింసకు సంబంధించిన సంఘటనలు మాత్రమే 5241 జరిగాయండి. ఈ 40 రోజుల్లో 5241 రాజకీయ సంఘటనలు, హింసాత్మక సంఘటనలు. దాంట్లో హత్యలు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయి, బెదిరింపులు ఉన్నాయి, ధ్వంసాలు ఉన్నాయి, విగ్రహాలు కావచ్చు, శిలాఫలకాలు కావచ్చు, దాడులు ఉన్నాయి, వెహికల్స్ ని దహనం చేసే సంఘటనలు ఉన్నాయి, ఇళ్లు కూల్చివేతలు ఉన్నాయి. ఇంత దారుణంగా బహుశా భారతదేశ చరిత్రలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంత దారుణమైన సంఘటనలు ఎక్కడా జరగలేదండి. ఇది మనం గమనించాలి. ఇది రకంగా చెప్పాలంటే ఇది ఒక డూబియస్ రికార్డుగా ఎన్డీఏకి మిగిలిపోతుంది. మరొక అంశం ఏంటంటే ఈ రషీద్ హత్యకు సంబంధించి కూడా ఆ విజువల్స్ అనేవి చాలా చాలా దారుణంగా ఉన్నాయి. ఈ విజువల్స్ ను ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 25 కోట్ల మంది వీక్షించారు. అంటే ఈ 25 కోట్ల మంది ఈ వీక్షకుల మదిలో ఆంధ్రప్రదేశ్ పడింది. ఆంధ్రప్రదేశ్ అంటే ఏమైంది ఈ రాష్ట్రానికి అని వారు చెప్పుకుంటున్నారు. ఈ సంఘటన అనేది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాలేదండి. ఈవెన్ జాతీయ మీడియా కూడా ఈ సంఘటనని చాలా ప్రత్యేకమైన వాళ్ళు కోణంతో ఆలోచిస్తూ చాలా ప్రముఖంగా ప్రచురించారు. మీకు ఈ రషీద్ హత్యకు సంబంధించి హంతకుడు, హతుడు ఇద్దరూ కూడా వైసీపీఏ అని ఆంధ్రప్రదేశ్లోని ఒక వర్గం మీడియా, ఎన్డీఏ పాలకులు చెబుతున్నారు. కానీ దానికి భిన్నంగా మీకు జాతీయ పత్రికలన్నీ కూడా హతుడు
వైసీపీ, హంతకుడు టీడీపీ అని చెప్పి చాలా స్పష్టంగా చెబుతున్నప్పటికీ కూడా ఈ ఎన్డీఏ పాలకులు బుకాయిస్తున్నారు. నిజానికి అంటే ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఏ ప్రపంచంలో ఏ ప్రాంతానికి ఏ ప్రజలకు కూడా దాపురించకూడదు. ఇది ఒక అంతర్జాతీయ, మనం అనుకున్న నేషనల్ ఇష్యూ కాదండి, ఇది నవ్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఇష్యూగా మారింది. దీని మీద నేడో రేపో ఈ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు లేకపోతే హక్కుల సంస్థలు దీని మీద కూడా స్పందించినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. కేఎస్ఆర్ గారు అయితే ఒక మాట చెప్పండి, ఇప్పుడు రెడ్ బుక్ అని ఇంకోటని మేము అంత చూస్తామని లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అరాచకంగా మాట్లాడేవారు కదా. ఇప్పుడు వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరా? వాళ్ళ మీద ఏమి బాధ్యత ఉండదా? వాళ్ళకి కోర్టులకి వాళ్ళ మీద వెళ్ళే అవకాశం లేదా? కేసర్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న హింసాకాండ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. ఈ టెర్రరిజాన్ని ఎన్డీఏ పాలకులే సపోర్ట్ చేస్తున్నారు, ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా. మీకు ఒక ఇది చూపిస్తానండి, మీకు ఒక చిన్న వీడియో. ఇది రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారి అవును సౌండ్ పెంచండి. అదేది నేను కర్ర తీసుకెళ్తానని అన్న వీడియోయేనా సార్? ఇక్కడ ఈ వీడియో సారాంశం ఏమిటంటే ఆవిడ చాలా నేరుగా ప్రత్యక్షంగా అంగీకరిస్తోంది, ఈ దాడులు చేస్తున్నది మనవారే, ఇలా చేయటం వలన ప్రభుత్వానికి పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఆవిడ చెబుతున్నారు. కానీ అలా చెప్తే ఉపయోగం ఉందండి. వాటిని నిరోధించడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఏమీ లేవు. నిన్న చంద్రబాబు నాయుడు గారు భారీ వర్షాలు కురిస్తే మనం ఏం చేయాలని చెప్పి ఎస్పీలు కలెక్టర్లతో ఆయన ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టాడే. మరి రాష్ట్రం ఇట్లా రావణా కాష్టంలో రగిలిపోతూ ఉంటుంటే దీని మీద ఆయన ఇప్పటి వరకు ఎస్పీలతో కానీ కలెక్టర్లతో కానీ ఎందుకు ఆయన సమావేశం పెట్టలేకపోయారు? రెండోది, మీరు చెప్పినట్టు చాలా వ్యాలిడ్ పాయింట్ సార్ అది. ఈ నాయకులు రెచ్చగొట్టి వదిలేశారు. ఫలితంగానే ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నీ పరిస్థితి ఏర్పడింది. నారా లోకేష్ ఏమంటాడంటే ఎవరి మీద ఎక్కువ కేసులుంటే వారికి అంత ఎక్కువ గుర్తింపిస్తామని చెప్పి ఆయన అంటాడు. ఆయన పవన్ కళ్యాణ్ అయితే మెడలు మిర్చి పాతేస్తాం, తోలు తీసేస్తాం అని చెప్పి ఆయన అంటాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అయితే కబడ్దారు, మాతో పెట్టుకుంటే మీకు పుట్టగదలు ఉండవు, మీ సంగతి తెలుస్తా అని చెప్పి ఆయన అంటాడు. ఏంటంటే ఈ మాటలు ఏమిటి, ఈ చర్యలు ఏమిటి? పురంధేశ్వరి గారు నిన్న ఆవిడ ఒక ప్రకటన చేస్తూ ఆవిడేమంటారంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల గురించి ఆవిడ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీ హయాంలో జరిగిన దురాగతాలను మీరు మర్చిపోయారా అంటారు ఆవిడ. అంటే అర్థం ఏమిటి? మీరు చేశారు కాబట్టి మేము చేస్తున్నాం అని చెప్పి ఈ రోజున ఆవిడ అంగీకరిస్తున్నారా? ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దురాఘాతాలను, ఈ హింసాకాండను అరికట్టే విషయంలో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీఏ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అవును, కేంద్రం దగ్గరికి వెళ్తా ఉంటున్నారు జగన్. ఒక మాట చెప్పండి, తర్వాత జూపుడు గారి దగ్గరికి వెళ్దాం. కేంద్రం దగ్గరికి వెళ్తా ఉంటున్నారు జగన్ గారు, ఏమన్నా ఫలితం దక్కుతుందంటారా? ఎవరినండి? కేంద్రం దగ్గరికి వెళ్ళి ధర్నా చేయటం ఇవన్నీ చేయబోతున్నారు కదా, ఏమన్నా ఫలితం దక్కుతుందా? సార్ ఇప్పుడు నేను సార్ ఎన్డీఏ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఇంత అధ్వానంగా శాంతి భద్రతల పరిస్థితి ఎక్కడా లేదండి. కాబట్టి ఈ విషయాన్ని మోడీ గారు అమిత్ షా గారి దృష్టికి తప్పనిసరిగా వెళ్ళవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అమిత్ షా గారు ఆయన ఆర్థిక శాఖ మంత్రి గారు, హోంశాఖ మంత్రి. అయితే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని, అమిత్ షా గారిని కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరిస్తా అంటాడు ఆయన. కాబట్టి అటువంటి పని చేయకుండా ఆయన శాంతి భద్రతలు రాష్ట్రాలు తగలడిపోయాయి, ఫలితంగా ఎన్డీఏకు కూడా నష్టం కలుగుతోంది అని జగన్మోహన్ రెడ్డి గారి బృందం ఢిల్లీలో చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. ఇదేమిటంటే ఇది చెప్పారు సార్ మీకు, ఇది జాతీయ సమస్య కాదండి, ఇది ఒక అంతర్జాతీయ అంశంగా మారింది. మీకు చెప్పిన రషీద్ అనే ఒక సంఘటన దాదాపు ఇప్పటి వరకు 25 కోట్ల మంది చూశారు ప్రపంచవ్యాప్తంగా. అంటే ఏమైపోతుంది ఆంధ్రప్రదేశ్ అనేది చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఇవాళ జాతీయ స్థాయి పత్రికలు కూడా దీని మీద దృష్టి పెట్టాయి, రేపు అంతర్జాతీయ పత్రికలు దృష్టి పెట్టి ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఈ హింసాకాండను ఆపాలి. ఈ హింసాకాండకు బాధ్యులైన ఎన్డీఏ ప్రభుత్వం మీద కూడా అవసరమైతే కేంద్రం చర్యలు తీసుకోవాలి, లేకపోతే వాడు జోక్యం చేసుకొని వీరిని వారించాలి.
ఆ పరిస్థితి ఉండకపోవచ్చులండి. వాళ్ళ మీద ఆధారపడిన ప్రభుత్వంగా మారిపోయింది కాబట్టి. రైట్ కేసర్ గారు, మీరు కొన్ని సందర్భాల్లో మీరు కాస్త నిరాశతో మారుతున్నారు, కానీ ఈ రోజున వాళ్ళ మీద ఆధారపడిన ప్రభుత్వమే. కానీ ఇక్కడ అందరూ మోడీ గారు అండి, మోడీ గారు చాణక్యం, మోడీ అమిత్ షా చాణక్యం అందరికీ తెలిసింది. రెండోది, ఈ రోజు రాజ్యసభలో వారు మెజార్టీ కోసం ఇక్కడ వైసీపీ మీద ఆధారపడి ఉండాలి. కాబట్టి వైసీపీ చెప్పింది వారు ఇగ్నోర్ చేయడానికి ఆస్కారం లేదు. రైట్. జూపుడు గారు చెప్పండి, మీ వాదన ఏమిటి? ఈ రకంగా ముందుకెళ్తున్న దాని మీద మీరు ఆ రెడ్ బుక్ రాసిన వాళ్ళ మీద, ఇతరత్ర పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల మీద, వీటి మీద కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా? దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? నిన్న జరిగిన టూర్ రెస్పాన్స్ ఎట్లా ఉంది? కేసీఆర్ గారు, మీకు తర్వాత పెద్దలు డిబేట్లో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు, సాక్షి ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇది సార్ చెప్పినట్టుగా 25 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా వీక్షించినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగింది. 45 రోజులే ప్రభుత్వం వచ్చి, అంటే దాదాపు 36 హత్యలు ఆవరేజ్ని వేసుకుంటే, ఒక 9 less than 9 తీసేసుకుంటే ఆవరేజ్న రోజుకొకటి జరుగుతూ ఉంది. ఇలాంటి హత్యలన్నీ కూడా ఆత్మహత్యలు అయితే ఒక 35 దాకా జరిగిపోయాయి. అంటే వీటన్నింటినీ మనం సీరియల్లో లెక్కేసుకొని తర్వాత మనం ఏం చేయాలనే దానికి కూడా ఇది లేదు. అంతిమంగా మీరు ఇందాక మిమ్మల్ని నిరాశావాదులు అన్నారేమో, కానీ సారు పైకి పోతే ఢిల్లీ పోతే ఏం జరుగుతుందనే దానికన్నా ప్రజా ఉద్యమాన్ని ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది నిన్న ఒక శాంపుల్గా మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కదిలినప్పుడు, ఆ కదిలినటువంటి ప్రజలు 45 రోజులకే ఎంత అసహనాన్ని చూపించారంటే, అది ఒక నిదర్శనంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి దుర్మార్గాలకి, ఇలాంటి మర్డర్లకి, ఇలాంటి ఘటనలకి తావు లేదు. ఇది కక్ష తీర్చుకోవడానికి జరిగినటువంటి ఎన్నికలు కాదండి ఇవి. ఒకరి మీద ఒకరు, ఒక కుటుంబం మీద ఒక కుటుంబం, లేకపోతే ఒక ప్రాంతం మీద ఒక ప్రాంతం, లేకపోతే ఒక పార్టీ మీద ఒక పార్టీ కక్షలు తెచ్చుకోవడానికి జరిగిన ఎన్నికలైతే ఇవన్నీ ఎందుకు అసలు యుద్ధం చేసుకుంటే సరిపోయేది కదా. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎందుకున్నామంటే నీకన్నా నేను ఎలా బెటర్ అని చూపించడం కోసం. ఇఫ్ యు ఆర్ బెటర్ దాన్ని జగన్మోహన్ రెడ్డి గవర్నెన్స్ ఇస్తాను అనుకుంటే అది ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చేశారు, కొంతమంది ఆయన తెలియకుండా చేశారు, తెలియచేశారు. కాబట్టి దాని మీద మీరంతా ప్రచారం నడిపి వచ్చినటువంటి వాళ్ళు అంతకన్నా ఎక్కువ చేయడం కోసం అయితే ఈ దేశం ప్రజాస్వామిక దేశం కాదు. అది ఎప్పుడు తాలిబాన్ లాగానో లేకపోతే ఇంకొక, నేను వేరే ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ రకరకాలుగా తయారైపోయింది అది. బట్ అన్ఫార్చునేట్లీ జరిగినటువంటి సంఘటనలు అన్నింటినీ కూడా, అన్ఫార్చునేట్ అనొచ్చో లేదో నాకు తెలియదు, కేఎస్ఆర్ గారు మీరు దీన్ని సవరించాలి. ఫార్చునేట్లీ ఇందాక ఒక రెడ్ బుక్ అన్నారు కాబట్టి, ఈ రెడ్ బుక్లు లేకపోతే ఎల్లో వేషాలు ఇవన్నీ ఈ రాష్ట్రాన్ని మీరు డెవలప్మెంట్ అని అంటున్నారు కదా, దాన్ని తీసుకురావడానికి ఏమన్నా ఉపయోగపడతాయా? నంబర్ 1, ఎలా వస్తారనుకుంటున్నారు మీరు మీ మొఖాలు చూసి పెట్టుబడిదారులందరూ కూడా వచ్చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వచ్చేస్తాయి, మోడీ వస్తాడు, లేకపోతే అమిత్ షా వస్తాడు, లేకపోతే రిలయన్స్ వస్తారు, ఇవన్నీ ఇలాంటి హత్యలు ఇవన్నీ చూసిన తర్వాత వస్తారని మీరు భావిస్తున్నారా? నిజంగా చెప్పండి నాకు, అసలు మీకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక ఆలోచన ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి, అంటే అనుకోని ఘటన జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వటం కోసం, నాకు తెలిసి పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఏ గడిలో రాజకీయాల్లోకి వచ్చాడో కానీ ప్రతిదీ ఒక ఓదార్పు యాత్రలాగానే సరిపోతా ఉంది. ఈరోజు కూడా ఆ కుటుంబాన్ని ఓదార్చడం కోసం, అఫ్ కోర్స్ రాజకీయాలంటేనే సేవకి మించినటువంటి ఇంకోటి లేదు. ఆ కార్యక్రమంలో తను పోతున్నటువంటి విధానంలో ప్రజలు చూపిస్తున్నటువంటి ఆదరణ, ఇంతకుముందు మీరంతా పోగేసుకొని జగన్కు వ్యతిరేకంగా అటు ఎన్డీఏ పేరుతోటి వచ్చినటువంటి బీజేపీ కానీ లేకపోతే జనసేన కానీ తెలుగుదేశం కానీ మీరు అనేక విధాలుగా పోగేసుకున్న జనం ఒకటి, వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని దారి పొడుగునా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం కోసం ఇక్కడ తాడేపల్లి నుంచి వినుకొండ దాకా ఎన్ని గంటలు పట్టిందో మీ అందరూ చూశారు. అది కూడా బోర్న వర్షంలో మీరు ఆపినటువంటి 144 సెక్షన్ పెట్టిన తర్వాత. రిమెంబర్ వన్ థింగ్, అక్కడ వినుకొండలో 144 సెక్షన్ ఉంది. అక్కడ ఈ 144 సెక్షన్లో వస్తుందా? ఈ 144 సెక్షన్లో నలుగురు కన్నా ఎక్కువ, ఇద్దరు కన్నా ఎక్కువ ఉండకూడదు సార్. కరెంట్ పోయింది, ఉండకూడదు. సో అయినప్పటికీ కూడా అన్ని వేల మంది జనం గుమికూడారంటే
జనంలో ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటి అని చూడండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకం ఏంటి చూడండి. ఇదేంటండి, నాకు తెలిసి ఇంకా ప్రజా ఉద్యమాలు ఇంకొక 2-3 నెలలు ఆగితే మీకు ప్రత్యక్షం కనబడతాయి. ఇచ్చినటువంటి మీ మేనిఫెస్టో ఒక్క ఇంచు కూడా కదిలే అవకాశం లేదు. నేను చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఎకానమిస్ట్, ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఎన్ ఇంజనీర్, బట్ సీయింగ్ ద సోషల్ మూవ్మెంట్ ఇన్ ద స్టేట్ ఆర్ ఎంటైర్ సొసైటీ, మీరు ఇచ్చినటువంటి ఏది కూడా నెరవేర్చలేని ఘటనలోకి మీరు వెళ్ళబోతా ఉన్నారు. అప్పుడు వచ్చే ప్రజా ఉద్యమం అది ఒక ఉప్పినవుతుంది, అది ఒక సునామీ అవుతుంది. ఖచ్చితంగా ఆ సునామీకి మీరు నిలబడగలరా? ఈరోజు మనం ఢిల్లీ వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది దేశానికి మొత్తం తెలియాలి, పార్లమెంటు జరుగుతుంది, ఇందాక సార్ చెప్పినట్టుగా మన రాజ్యసభలో మనకు ఎక్కువ మెజారిటీ కాబట్టి వీ కెన్ స్టాల్ రాజ్యసభ అని అనుకోవచ్చేమో, కానీ రాబోయే కాలంలో ఇంతకన్నా ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంటే ఈ రాష్ట్రానికి ఏమైంది అన్నట్టుగా వాళ్లే వచ్చి ఖచ్చితంగా వాళ్ళు చేరిన కూటమి నుంచి వాళ్ళు బయటకు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. నాకు సార్ చెప్పినట్టుగా నాకు కూడా డౌటే, ఎందుకంటే భాగస్వాములైనటువంటి అమిత్ షా, భాగస్వాములైనటువంటి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు మాట కాదని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మాట కాదని, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ హత్యలు జరిగినంత మాత్రాన వాళ్ళకేమైనా హత్యలు ఏమైనా కొత్త అండి? వాళ్ళకేం హత్యలేం కొత్త కాదు, లేకపోతే ప్రజల నిరసన వాళ్ళకేం కొత్త కాదు. ఇలాంటివి చాలా చూసారు వాళ్ళు. దానికి ఒక్కదానికి అసలు వాళ్ళు చెల్లించిపోతారనుకుంటే పొరపాటు. డెమోక్రసీ అక్కడ ఉందనుకుని నేనైతే నమ్మట్లేదు. ఒకవేళ నిజంగా డెమోక్రటిక్ వాల్యూస్ లో వాళ్ళు ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ లో వదుకునేవాళ్ళు కాదు. ఏ తప్పు చేశాడని 2,70,000 కోట్ల రూపాయలు అంటే ఇక్కడ మీరు ఆ పాయింట్ రేజ్ చేశారు కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. తెలుగుదేశం ఏర్పడి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. ఉదాహరణకి 1983లో కొత్తగా అధికారంలోకి వచ్చింది. అప్పుడు నగరి దగ్గర, పుత్తూరు దగ్గర పదిరికుప్పం అనే చోట దళితుల్ని సజీవ దహనం చేసిన ఘటన ఆ రోజుల్లో పెద్ద సంచలనమైంది. ఆ తర్వాత కారంచేడు ఘటన మీ అందరికీ తెలుసు, అనేక మంది ఘాతుకానికి బలయ్యారు. ఆ తర్వాత నడి రోడ్డులో దీక్ష చేస్తున్న వంగవీటి మోహన్ రంగారావు గారిని ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన్ని టీడీపీ వాళ్ళు వెళ్ళి బహిరంగంగా చంపేశారు. అంటే ఈ రకంగా రోడ్డు మీద చంపటం అనేది వీళ్ళకి అలవాటైన ఫ్యాక్టర్గా చూడాలా మనం? అంటే వాళ్ళు ఆ విధంగా ఉసిగొలుపుతున్నటువంటి అంశాలు మీరు హిస్టారికల్గా తీశారు కాబట్టి వాళ్ళు రోడ్డునే ఎంచుకున్నారేమో. భయభ్రాంతుల్ని సమాజం చేయాలంటే వాళ్ళు నడి రోడ్డు మీదే రహస్యంగానో లేకపోతే దొంగచాటుగానో బాంబులు వేసినట్టుగా కాకుండా నడి రోడ్డు మీదే చేయదలుచుకున్నారేమో. ఇది ప్రజలు కూడా ఇట్స్ రియల్లీ గ్రేట్ ఇదండి, హిస్టారికల్ ఈవెంట్ని మీరు పట్టుకొని చూపించారు. అంటే ఇంత భయంకరంగా నడి రోడ్డు మీదే పార్టీ పుట్టినప్పటి నుంచి వాళ్ళు 82, 83 నుంచి చేస్తూ పోతున్నారంటే ప్రజలు ఎందుకు ఆలోచించలేకపోతున్నారో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే ఎడ్యుకేట్ ద పీపుల్. సో మనం కొమ్మినేని గారు, మనం కూడా ఆల్టర్నేటివ్ పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జస్ట్ లైక్ దట్ గవర్నెన్స్ కాదండి, ఈ ఎడ్యుకేట్ ద పీపుల్. అంటే ఎడ్యుకేట్ అంటే డిగ్రీలు ఇప్పించడం, ఇంటర్మీడియట్ చేయించడం ఈ కాదు. కల్చరల్ గా ప్రభుత్వం, ప్రజాస్వామ్యం, నాయకత్వం, నూతన ప్రభుత్వం ఏ పంథాలో పోతుంది ఇది ప్రజలకు చెప్పకుండా ఆ నలుగురో లేకపోతే ఆ గుంపో అంతవరకే చేసుకుని వెళ్ళిపోతుంది. మీ లీగల్ టీం ఇప్పుడైనా స్ట్రాంగ్ అయిందా? మీ లీగల్ టీం మీద చాలా విమర్శలు ఉన్నాయి, సరిగా చేయలేకపోతున్నారు, గవర్నమెంట్ లో ఉన్నప్పుడే సరిగా చేయలేకపోయారు అనేది మీ మీద ఉన్నటువంటి విమర్శ. ఇప్పుడైనా స్ట్రెంగ్తన్ చేసుకున్నారా లీగల్ టీం? సార్ ఎఫ్డబ్ల్యూ టైలర్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ అని ఒకటి పెడతాడండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో, లేకపోతే మీరు పొలిటికల్ సైన్స్ చూసినట్లయితే. దో ఐఎమ్ ఏ మెకానికల్ ఇంజనీర్, పొలిటికల్ సైన్స్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎఫ్డబ్ల్యూ టైలర్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ పెడతాడు. దానిలో ఏమంటాడంటే రైట్ పర్సన్ ఇన్ ద రైట్ ప్లేస్. ఇది కదా అడ్మినిస్ట్రేషన్. మీరు క్వశ్చన్ చేశారు ఇప్పుడు లీగల్ టీం ఇప్పటికైనా ఇంప్రూవ్ అయిందంటే. ఒక పారాగ్రాఫ్ రాయనాడు చేతకానాడు వచ్చేసి మనకి జీపీ అయితేమే ఇంకోటి అయితేమే ఆర్గ్యుమెంట్ చేయలేనటువంటి వాళ్ళు లాయర్గా ఉంటే ఏమవుతుంది? అంటే మనోళ్ళని కాదు నేను చెప్పేది, ఇక్కడ ఈ లీగల్ టీం అని కాదు, ఏదైనా సరే సమాజానికి లీగల్ టీం ఎందుకండి? అసలు కార్యకర్తలే ఒక్కొక్కడు ఒక లీగల్గా అద్భుతంగా పనిచేసేవాడు ఉన్నాడు, కార్యకర్తే కామన్ సెన్స్ తోటి ఇక్కడ. నిన్న టూర్ కార్యకర్తలో స్పిరిట్ పెంచిందా అసలు? సార్ ఇది నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ చేసినటువంటి అంశం కూడా కాదండి. ఇది జగన్మోహన్ రెడ్డి అనే ఒక లీడర్
జగన్మోహన్ రెడ్డి అనే ఒక మాజీ ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి అనే ఒక 9 సంవత్సరాల్లో ప్రజల్లో తిరిగినటువంటి ఒక వ్యక్తి 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన ఏం జరిగిందో ఏమో ఎన్నికల్లో తీసేద్దాం కానీ చేదు అనుభవం మాకు వస్తే వచ్చి ఉండొచ్చు. కానీ అలాంటి లీడర్ మళ్ళా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా స్పందిస్తున్నాడని చూసి ఆ ఇన్సిడెంట్ ఖండించాల్సిన అంశం కాబట్టి ఆ ఖండించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడటం కోసం రోడ్డు మీదకి వచ్చినటువంటి అంశాలండి. ప్రతి ఒక్కరు మైక్ పెట్టుకుని మీతోటి నేను మాట్లాడేటట్టుగా అందరికి అవకాశం దొరకపోవచ్చు కేసీఆర్ గారు. కానీ వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు బయటకు వచ్చాడు కాబట్టి ఒక ఊరట, ఇదిగో ఇలాంటి ఏమైనా జరిగితే ఒక రాజకీయ పార్టీ ఒక నాయకుడు ఇక్కడి నుంచే కాదు ఢిల్లీలో కూడా అంశాన్ని తీసుకెళ్తాడు గల్లీ నుంచి అనే ధైర్యం ప్రజలు చూసుకున్నారు. ధైర్యమే నాకు తెలిసి జనం కదిలినటువంటి విధానం. రైట్. కేఎస్ ప్రకాష్ గారు విజయవాడ నుంచి. సార్ ప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి, మీరేమంటారు? సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను 2-3 విషయాలు చెప్పదలుచుకున్నా. ఒకటి ఈ దాడుల గురించి ఆంధ్రజ్యోతి కథనం, పుంగనూరు ఘటన గాని ఇక్కడ గాని వాళ్ళ దాంట్లోనే క్లియర్ గా వాళ్ళు మార్చి రాసిన తెలుగుదేశం కార్యకర్తలు ఏదో ముంపు బాధితులు దేని గురించో అక్కడ రెడ్డప్ప ఇంట్లో మకాం పెడితే పోలీసులు చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఒక ఎంపీ పోలీసులకు ఎందుకు చెప్పాలో నాకు అర్థం కాదు. పైగా ఇప్పుడు వాళ్ళ మీద హత్యాయత్నం కేసు పెట్టారు, అదొక వింతలో వింత. వాళ్ళు వెళ్ళి రాళ్ళు ముందుగా తయారు చేసుకున్న రాళ్లతో దాడి చేశారు. దానికి ప్రతిగా వైసీపీ కార్యకర్తలు ఇది చేశారని చెప్పి హోంమంత్రి స్టేట్మెంట్ కూడా క్లియర్ గా ఉంది. హోంమంత్రి మీ బాధ మాకు తెలుసు, కానీ సంయమనం పాటించాలంటే అర్థం ఏంటి క్లియర్ గా తెలుస్తుంది. వాళ్లే క్లియర్ గా ఒప్పుకుంటున్నారు దే ఆర్ డూయింగ్ ద రాంగ్ థింగ్స్ అని. ఇక్కడ విషయం ఏంటంటే లాస్ట్ టైం కూడా టీడీపీ వాళ్ళు చేసిన మిస్టేక్ అదే, ప్రతిదానికి సెంటర్కి వెళ్తాం. వీళ్ళు వెళ్లాల్సింది కోర్టుకి. సెంటర్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, 356 ఎట్లా ఉపయోగిస్తారు? అంతే కదా, వెళ్లాల్సింది కోర్టుకి, ప్రజల దగ్గరికి. సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చేస్తారు, తప్పు కదా అది. కాదు మిత్రమా, డెమోక్రసీలో అవన్నీ ప్రాసెస్లు ఆ పద్ధతి ప్రకారం చేసి తర్వాత కోర్టులకు వెళ్ళాలి. అది ఒక సిస్టమ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. రైట్. సాయి మోహన్ గారు చెన్నై నుంచి. నమస్కారం సార్. సార్ ఇది చాలా దారుణం సార్, ఈ హత్య దారుణం. ముఖ్యమంత్రి గారు జగన్ గారు చేసింది మంచి పని. ఇమీడియట్ గా కేంద్రం నుంచి మంచి సపోర్ట్ తీసుకొని వాళ్ళని కొంచెం పనిష్ చేయమని చెప్పాలని. కేంద్రం మోడీ గారు చేయాలని. మోడీ గారు మరీ అంత గులాం అయిపోలేదండి చంద్రబాబు గారికి. తప్పండి ఆయన చేసి. మోడీ గారు చాలా చాలా చేస్తున్నారు. ఆయన మరీ బానిస అయిపోయినట్టున్నారు. ఆయనకు మెజార్టీ లేని చేస్తున్నట్టున్నారు. చాలా ఆవేదనగా ఉందండి. మోడీ గారు అమిత్ షా గారు కొంచెం దీన్ని పట్టించుకోవాలండి. నడి రోడ్డు మీద జరగకూడదు. ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగకూడదు ఇది. అవును, కనీసం రియాక్ట్ అవ్వాలి. దేశ ప్రధాని రియాక్ట్ అవ్వకపోవడం కూడా బాధాకరమే. రైట్. ఓకే కృష్ణరాజు గారు, మీరు చెప్పండి, ఈవేళ లీగల్ టీమ్ ఈసారి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అంటారా? లీగల్ టీమ్ ఎఫెక్టివ్ గా పనిచేయాలి అనేది కోరుకోవాలి ఎవరైనా కానీ న్యాయస్థానాలు కూడా రూల్ ఆఫ్ లా పాటించాలి. ఎందుకంటే గతంలో న్యాయస్థానాల తీరు పలు విమర్శలకు కారణమైంది. గతంలో న్యాయస్థానాలు వైఎస్ రాజశేఖర రెడ్డి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కక్ష కట్టినట్లుగా కొంతమంది న్యాయమూర్తులు కామెంట్ చేసి పారిపోయారు ఇక్కడి నుంచి. కాబట్టి ఏంటంటే వీరు ఎంత ఎఫెక్టివ్ గా పనిచేసినప్పటికీ కూడా న్యాయస్థానాలు కూడా ఆ సమన్యాయ పాలన అందించే విధంగా వారి వ్యాఖ్యలు కానీ తీర్పులు కానీ ఉంటే కొంత న్యాయం జరుగుతుంది. కాబట్టి పూర్తిగా మనం వీరిని కూడా బ్లేమ్ చేయడానికి ఆస్కారం లేదండి. రెండోది, మీకు ఈ మీద అన్నారు ఇది టీడీపీకి సంబంధించి రోడ్ల మీద నరికివేతల గురించి. నిజానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి రాజకీయాల్లోకి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఇటువంటి హత్యా రాజకీయాలకు బహుశా అది ప్రారంభం నుంచి మనం భావించాలి. ఎందుకంటే మల్లెల బాబు నుంచి మనం దీన్ని భావించాలండి. దీన్ని మనం అయితే అక్కడ కత్తితో ఇదంతా పొట్టు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రజా యుద్ధ నౌకగా పేరు పొందిన గద్దర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఒక రక్త పిపాసిగా అభివర్ణిస్తూ ఆయన మీద ఒక గేయాన్ని కూడా రచించి గజ్జె కట్టి ఊరూరా తిరిగి పాడారు ఆయన. అది మీకు తెలుసు, పక్కన మన ఎక్స్పర్ట్ గారు కూడా తెలుసు.
మానవ రక్తం మరిగినవాడ నారా చంద్రబాబు, నువ్వు మారు వేషమున నయీముగానివే నారా చంద్రబాబు, నాగరాజు గాడు నయీం గాడు నువ్వు తయారు చేసిన తల్వార్లే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గద్దర్ గారు ఊరూరా ప్రచారం చేస్తే దానిని నిషేధించే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు. ఎందుకంటే ఏమో మరి చేశారో తెలియదు, ఎందుకంటే దాన్ని యాక్సెప్ట్ చేశారు మా పార్టీని చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక అంశం అయితే. రెండోదండి, మీకు కారం చేయుడు సంఘటన మాస్ కేసు అని మీరు చెప్పారు కదా. నిజానికి భారతదేశంలో ఈ SC/ST యాక్ట్ రావడానికి కారణం ఆ కారం చేయుడు సంఘటనేనండి. ఆ రోజున అక్కడ విచక్షణారహితంగా మారణహోమం చేయటం వలన అది అంతర్జాతీయ స్థాయిలో దాని మీద చర్చ జరిగింది. కేంద్రం మీద వచ్చిన ఒత్తిడి ఫలితంగానే ఆ రోజు SC/ST యాక్ట్ ని చేశారు. ఆ మారణహోమం ఫలితంగానే మీకు దగ్గుబాటి చెంచురామయ్య గారిని నక్సలైట్లు, ఆ రోజు నక్సలైట్లు, ఈ రోజు మావోయిస్టులు వారిని హత్య చేశారు. అంటే ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయి? మీరందరూ కూడా అవసరం వస్తే లాస్ట్ రిసార్ట్ కదండి, ఫస్ట్ రిసార్ట్ గానే వైలెన్స్ మనం ఎంచుకుందాం అనే భావనతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇది సరైన నిజానికి దీన్ని ఎవరు కూడా హర్షించకూడదు. వీరు ఇప్పటికైనా కానీ తమ వైఖరిని మార్చుకొని రాష్ట్రంలో శాంతి భద్రతల పునరుద్ధరణకు అది సిన్సియర్ గా ప్రయత్నించాలి. అంతే తప్ప 6 నెలల పాటు మేము చూస్తాం, మేము 6 నెలల పాటు చేయాల్సింది చేసేస్తాం లాంటి ప్రకటనలు హోంమంత్రిగా ఉన్న అనిత గారు గతంలో చేశారు. దాన్ని ఆవిడ నేను కర్రేసి తిరగను అంటున్నారు. అంతకుముందేమో అసలు నాకు అధికారం ఉండి గంటలో చూపిస్తానన్నారు. సార్ మీకు బహుశా ప్రపంచంలో ఒక ఆసక్తికరమైన సంఘటన, ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ లో ఒక యువకుడిని కత్తులతో పొడిచి అతను చంపబోతూ ఉంటే అతను రక్తమోడుతున్న శరీరంతో పారిపోయి ఒక జడ్జి గారిని కలిస్తే అవును ఆ జడ్జి గారు చాలా సహృదయంతో విశాల హృదయంతో ఆయన కాపాడటానికి నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్ళని చెప్పారు తప్ప అసలు ఎందుకు ఈ సంఘటన జరిగింది, దీనికి బాధ్యులు ఎవరని చెప్పి కనీసం విచారించిన పాపాన పోలేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగి ఉంటే ఇటువంటి సంఘటన దాని మీద వారు ఎంత యాగి చేసేవారు, దాన్ని ఎన్ని లక్షల సార్లు ఎన్ని కోట్ల సార్లు ఆ దృశ్యాలు ప్రజలకు చూపించేవారు. అంటే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య పూర్తిగా అదుపు తప్పింది. స్వయంగా బాధితులే, కత్తిపోట్లకు గురైన బాధితులే న్యాయస్థానాలకు వెళ్ళినప్పటికి కూడా వారికి న్యాయం జరగట్లేదు అంటే న్యాయవాదులు ఏం చేయగలరు? లీగల్ టీం ఏం చేయగలుగుతుంది అక్కడ? ఓకే, చూద్దాం. ఏదైనా మనం ఆశాజీవులుగా ఉండాలి కదా, ప్రయత్నాలు అయితే జరగాలి కదా. అయితే నా పాయింట్ ఏంటంటే రెడ్ బుక్ ఇవన్నీ తీసుకొచ్చిన వాళ్ళ మీద న్యాయ వ్యవస్థ ఎలా స్పందిస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ ఏమో నాకు అనిపిస్తూ ఉంది. రైట్, కృష్ణరాజు గారు, జూపూడి ప్రభాకర్ గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. నమస్కారం.